హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మీనావన్ అనే నవలను వినేద్దామండి. ముందుగా ఈ నవల యొక్క నేపథ్యం ఏమిటో తెలుసుకుందాము. తల్లి చెల్లెళ్ళు తమ్ముళ్ళ కోసం అహర్నిశలు శ్రమిస్తూ కుటుంబ బాధ్యత తీసుకున్న ఉత్తమ వ్యక్తిత్వం గల హీరో కృష్ణ. మీనాకే కాదు, మనందరికీ ఇష్టమవుతాడు. నవలలో అతని వ్యక్తిత్వానికి, అతని నేపథ్యానికే ప్రాధాన్యం. దాదాపు 45 సంవత్సరాల క్రితం ఇతిబాధలతో నలుగుతున్న విలువలకి ప్రాణం ఇస్తూ గడిపే కుటుంబాలు, వారు పడే కష్టాలు, వేదనలు చేసే నిశ్శబ్ద యుద్ధాలు, పట్నం పల్లె ఆకర్షణ వికర్షణ మీనా నవలకి అడ్డం పడతాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసేది ఒకటే, విలువలు నశించాయి, మార్పులు వచ్చేశాయి అని అందరూ తల్లడిల్లుతున్న ఈ దశాబ్దంలో 45 సంవత్సరాల నాటి మన కుటుంబాలు, కోపతాపాలు, పట్టుదలలు, త్యాగాలు ప్రతిబింబించే మీనా నవలని అభిమానిస్తున్నారు అంటే ఆ విలువలన్నీ ప్రేమించేవారు మనలో ఇంకా చాలామంది ఉన్నారన్నమాట వాస్తవం. ఇక ఆలస్యం చేయకుండా నవల మొదలు పెట్టేద్దాము. 2 గంటల పాటు అవిరామంగా సుదీర్ఘంగా ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. ఏమైనా సరే అమ్మను అడిగి తీరుతాను, వెంట తీసుకెళ్లమని పట్టుబట్టి తీరుతాను, అవసరమైతే ఏడవను కూడా ఏడుస్తాను అనుకుంటూ లేచి నా గదిలో నుంచి సరాసరి అమ్మ గదిలోకి వెళ్ళాను. గదిలో అమ్మ మెత్తటి తోలుపెట్ట మంచం మీద పెట్టి దానిలో బట్టలు సర్దుకుంటుంది. ఆవిడ చుట్టూ రకరకాలైన రంగురంగుల చీరలున్నాయి. వంట మనిషి తాయారమ్మ అమ్మ పక్కనే నిలబడి ఏ చీరకి సరిపోయే ఆ జాకెట్ అందులో పెట్టి భద్రంగా అమ్మ చేతికి అందిస్తుంది. నేను గదిలోకి అడుగు పెట్టగానే ఇద్దరూ ఒక్కసారి తల తిప్పి నా వైపు చూసి మళ్ళీ వెంటనే వాళ్ల పనిలో మునిగిపోయారు. మమ్మీ, గుమ్మం దగ్గరే నిలబడి పిలిచాను. చెప్పు. నేను సందేహంగా ఆగిపోయాను. నువ్వు నేను నేను అలా మాటలు నమ్మలేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పదలుచుకున్నదేదో సూటిగా గబగబా చెప్పేయాలి. మమ్మీ, చెప్పమంటుంటే నేను కూడా నీతో వస్తాను మమ్మీ. ప్రాణమంతా బిగబట్టుకుని ఎలాగో అనేశాను. అమ్మ చేస్తున్న పని ఆపి వెనక్కి తిరిగి క్షణం సేపు నా వైపు సూటిగా రెప్పవాల్చకుండా చూసింది. నేనింతవరకు కూడగట్టుకుని నా వెంట తెచ్చుకున్న ధైర్యం, చొరవ ఆ ఒక్క చూపుతో గాలిలో కలిసిపోయాయి. ఏమిటి అంది. ఏమంటున్నావు నువ్వు అన్నంత తీక్షణంగా. నేను కూడా నీతో వస్తాను. ఇక్కడ నాకేం తోచదు. చీర కొంగు వేళ్లతో లాక్కుంటూ నెసిగాను. తోచదా? నువ్వు కూడా నాతో వస్తావా? నమ్మలేనట్టు చూస్తూ అడిగింది. అక్షరాల అవును అన్నట్టు తలూపాను. మమ్మీ కనుబొమ్మలు ముడిపడ్డాయి. 4-5 రోజుల్లో ఢిల్లీ నుంచి సారథి ఇక్కడికి వస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా అంది. తెలుసు. తెలిసి అడుగుతున్నావా? మాట్లాడలేదు నేను. నీకు బుద్ధి లేదు, సింపుల్గా ఫ్యాక్ట్ చెబుతున్నట్టుగా అంది. నాకు డార్జిలింగ్ చూడాలని ఉంది, కుంటిగా చెప్పాను. అమ్మ కళ్ళల్లో నా మనసులోని భావం ఇట్టే గ్రహించేసిన ఆలోచన తళుక్కుమంది. నీకెంత చూడాలని ఉంటే పెళ్ళవగానే సరాసరి ముందు డార్జిలింగ్కే తీసుకెళ్ళమని సారథికి చెబుతాలే అంది అమ్మ పరిహాసంగా. అమ్మ ఆశించినట్టు నాకు సిగ్గు కానీ సంతోషం కానీ కలగలేదు. సారథి వస్తుంటే తాయారం ఉందిగా, ఇక్కడ నేనుండి మాత్రం చేసేదేముంది అన్నాను మొండిగా. నేనన్న మాటల్లో అపహాస్యం ఏముందో ఏమో. అమ్మ తాయారమ్మ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ ఒక్కసారికి వస్తాను, ఇంకెప్పుడూ అడగనులే అంటూ వాగ్దానం చేశాను. అమ్మ నా వైపు రెప్పవాల్చకుండా చూసింది. ఆవిడ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. ఇలా రా అంది. నేను దూరంగా నిలబడి ఉన్నాను. రా దగ్గరికి. మెల్లగా భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను. ముఖమెత్తు. ఎత్తాను. నేనొక మాట చెబుతాను, వింటావా? వింటానన్నట్టు తలూపాను. అమ్మ నా చేయి పట్టుకుంది. నా కళ్ళల్లోకి చూస్తూ అంది. నీకు వయసు వచ్చింది, బుద్ధి తెలిసింది, పెద్దదానివయ్యావు. ఇది వరకులా నిన్ను చెంపదెబ్బ వేసి నీ చేత పని చేయించే స్థితి దాటిపోయింది. ఒక విషయం 10 సార్లు చెప్పే అలవాటు నాకెప్పుడూ లేదు కదా, అది నీకు బాగా తెలుసు. తెలిసి కూడా ఇలా నన్నెందుకు విసిగిస్తున్నావు? సారథి వస్తున్నాడు, నువ్విక్కడ ఉండి తీరాలి. ఊరికే ఉండడం కాదు, ఆనందంగా హాయిగా సారథి మనసు ఆకర్షించుకునేలా ఉండాలి, తెలిసిందా? మాటలు చెప్పడం మృదువుగానే చెప్పినా వాటిలో ఉన్న తీవ్రమైన పదునికి తట్టుకోలేకపోయాను. నేను వెంటనే తెలిసింది అన్నట్టు తలూపాను. ఆ క్షణంలో నాకు నేను అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చానా అనిపించింది. చప్పున ఏదో ఒక వంకతో అక్కడి నుంచి పారిపోతే బాగుండెను అనిపించింది. నేను నా గ్యాడ్రేజ్ బీరువాలో చీరలని సర్ది పెట్టాను. వాటికి తగిన నగలు కూడా వాటిల్లో పెట్టాను. ఆ చీరలు కట్టుకుని ఆ నగలు పెట్టుకుని ముస్తాబు చేసుకో. హుషారుగా ఉండు, ఉసూరంటూ ఉండకు.
అతన్ని నీ ఏడుపు ముఖంతో పిచ్చెక్కించి 3వ రోజునే పారిపోయేలా చేయకు. మంచి సంబంధం, మనకి మళ్ళీ జన్మలో అలాంటి అవకాశం రాదు. ఇప్పటికే ఏదైనా కాస్త బిడిసి కొడుతుందా? మన అమ్మాయిల్ని ఇద్దామని 4-5 నక్కల్లా కాచుకుని కూర్చున్నారు. వెదవది, ఈ దరిద్రపు ప్రయాణం కూడా నాకిప్పుడే వచ్చింది. అతను వస్తానని కనీసం 1-2 రోజుల ముందు తెలిసినా నేను దీన్ని క్యాన్సిల్ చేసి ఉండేదాన్ని. తప్పనిసరి అయిపోయింది అంటూ అమ్మ నా చేయి వదిలేసింది. యుద్ధాన్ని గురించి సంధి చేయడానికి వచ్చి జరగనిది, సంభవం కానిది తెలుసుకున్న మధ్యవర్తిలా ముఖం దించుకుని వెళ్ళబోయాను నేను. ఇదిగో చూడు, వెనుక నుంచి అమ్మ కేకేసింది. ఆగాను, కానీ వెనక్కు తిరగలేదు. నేను తాయారమ్మకి అంతా వివరంగా చెప్పి వెళ్తున్నాను. నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది. ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగినా క్షమించను నేను. ఇది నీ భవిష్యత్తుకి సంబంధించినది. ముందు ముందు ఒకరోజు అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలుస్తుంది. ప్రయత్నం నాది, ఫలితం నీది అన్న సంగతి మర్చిపోకు. ఆ పైన ఇక వినాల్సిందేమీ లేదన్నట్టు నేను చటుక్కున గదిలో నుంచి యువతలికి వచ్చేశాను. సరాసరి నా గదిలోకి వచ్చి దబీమని తలుపులు మూసుకుని మంచం మీద కూలబడ్డాను. అమ్మ ముందు ఓడిపోయిన ప్రతిసారి ఏం జరిగిందో ఈసారి కూడా అదే జరిగింది. నా కళ్ళ నిండా నీళ్లు గిర్రున తిరిగాయి. ఏం చెయ్యాలో తోచని విపత్కర స్థితి ఎదురున్నప్పుడు గోళ్లు కొరకడం నాకు అలవాటు. ఇప్పుడు కూడా అదే చేయడం ప్రారంభించాను. నా చేత గోళ్లు కొరకడం మాన్పించాలని అమ్మ ఎంత ప్రయత్నించిందో దేవుడికే తెలుసు. పెన్సిల్ తీసుకుని చిన్నప్పుడు 4-5 సార్లు వేళ్ల మీద వాతలు తేలేట్టు కొట్టింది కూడా. అయినా సరే అలవాటు నాకు పోలేదు. నాకు తెలియకుండానే నేను చిటికెన వేలిగోరును, చూపుడు వేలిగోరును నోట్లో పెట్టుకుని గంటలు గంటలు కూర్చోవడం బాగా అభ్యాసం అయిపోయింది. నలుగురిలో కూర్చోవలసి వచ్చినప్పుడు కానీ, ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు కానీ ఈ అలవాటు నాకు తోడుగా హాయిగా అనిపించింది. గదిలో మంచం మీద నిస్సహాయంగా ఆశాభంగంతో కూర్చుని ఉన్న నాకు అమ్మ మీద చెప్పలేని ఆగ్రహంగా ఉంది. అది పేదవాడి కోపం, బలవంతుడి ముందు ఏం చేయలేని బలహీనుడి అసమర్థత. అధికుడి ముందు ఏమనలేక చాటున ఈసడించుకుని కసి తీర్చుకునే అల్పుల తక్కువ భావం. మా అమ్మ ఇప్పుడే కాదు, నేను పుట్టిన 22 సంవత్సరాలలోనూ నేను కోరినది జరిపించలేదు, అడిగినది ఇవ్వలేదు. అలా చేస్తే అతిగారాభం అయిపోయి అసలే మొండిదాన్ని అయిన నేను ఇంకా రణపెంకిగా తయారవుతానేమోనని ఆవిడ భయం. తానసలు ఇంత జగముండి అవడానికి కారణం అమ్మేనని నాన్న ఎప్పుడూ అంటూనే ఉంటారు. రాను రాను నాకు వయసు పెరిగి నేను పెద్దదాన్ని అయిన కొద్దీ అమ్మ చెప్పింది నేను కాదనడం, నేను చెప్పింది అమ్మ ఖండించడం బాగా అలవాటైపోయింది. మా ఇద్దరి మధ్య సృష్టికంతా అత్యంత మధురమైన తల్లి కూతుళ్ల బాంధవ్యం లేనే లేదు. ఎన్నో స్వతంత్ర భావాలు గల అమ్మ బయట ప్రపంచంలో ఎంతో సరళ హృదయాలు అనిపించుకునే అమ్మ తనకి ఏకైక సంతానమైన నా విషయంలో ఇలా నియంతగా ఎందుకు ప్రవర్తిస్తుందో నాకు అర్థం కానే కాదు. మా అమ్మ లాంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం చాలా అదృష్టమని నా సాటి వాళ్లంతా ఏకగ్రీవంగా అంటూ ఉంటే నాకది దూరపు కొండల నునుపు అనే సామెతగా కనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా, నేనెంత పెద్దగా పెరిగినా అమ్మకి నేను ఒక వయసు వచ్చిన వ్యక్తిగా, కొన్ని భావాలున్న మనిషిగా, నావి అన్న ఆలోచనలు అమలుపరుచుకోవాలనే తహతహ నాకున్నట్లుగా ఆవిడ గుర్తించదు. ఇప్పటికీ నాకేం తెలియదని, నేనొక వెర్రి బాగుల్దానని అమ్మ ఉద్దేశం. ఆ ఉద్దేశం మార్చడానికి, ఖండించడానికి సమయం దొరికినప్పుడల్లా నేను స్పష్టంగా ఇలా చెబుతూనే ఉన్నా ఆవిడ నమ్మకపోగా ఇంకా తన అభిప్రాయాన్ని బలపరుచుకోసాగింది. దీనికి కారణం అమ్మ నన్ను ఏదేదో చేయాలని, ఎంతో గొప్ప వ్యక్తిగా మలిచి ఫలానా వారి అమ్మాయి అని గుర్తింపబడేలా చేయాలని ప్రయత్నించి ఆశాభంగం పొందడమేనేమో. ఆ ఆశాభంగాలు ఒకటి కాదు, అనేకమున్నాయి. వాటిల్లో మొట్టమొదటిది నన్ను డాన్సర్ చేయాలని ఆవిడ అనుకోవడం. అది నాకు వంట పట్టకపోవడం. నాకు 10-12 సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మ ఓ రోజు మధ్యాహ్నం వేళ మీనా ఇలా రామ్మా అంటూ పిలిచి అమ్మకెదురుగా అతి వినయంగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తికి మా అమ్మాయి అండి అంటూ పరిచయం చేసింది. ఆయన్ని చూపిస్తూ నాకు వీరు డ్యాన్స్ మాస్టర్ గారు, రేపటి నుంచి నీకు డ్యాన్స్ నేర్పుతారు అంది. వచ్చిన ఆయన్ని నేను తీక్షణంగా చూశాను. గిరిజాల జుట్టు, దిష్టిబొమ్మ కోసం కర్రపుల్లలకి తగిలించినట్టు వదులుగా వేలాడే పైజామా లాల్చి, ముఖంలో నుంచి ముందుకు పొడుచుకుని వచ్చినట్లు పొడుగ్గా బలంగా ఉన్న ముక్కు, ఆడవాళ్లలా కులికే శరీరం. ఇలా ఉన్న నాట్యచారుని చూడగానే నాకు ఆపుకోలేనంత నవ్వొచ్చింది. ఆయన నాకు డ్యాన్స్ నేర్పడం ప్రారంభించాడు. ఆ జులపాలు జుట్టేసుకుని ఆయన తటిత తాంధీం అని ఎగురుతుంటే నేను నవ్వు ఆపుకోలేక చచ్చిపోయేదాన్ని. అంతెత్తు మగాడు అలా కుప్పిగంతులు వేస్తున్నట్టు ఎగురుతుంటే నాకేమిటో మహా అసహ్యంగా ఉండేది. ఆయన నా దగ్గరకు వచ్చి నా 2 చేతులు పట్టుకుని అలా ఇలా అని చూపిస్తుంటే నేను అభినయమ్మ అని ముక్కు మూసుకునేదాన్ని.
ఏమిటది అని అడిగితే నేను ముఖం వికృతంగా పెట్టి అబ్బా చెమట కంపు అనేదాన్ని. ఇది వినగానే మా అమ్మ నా 2 చెవులు గట్టిగా మెలిపెట్టి పెద్దవాళ్ళని అలా అనవచ్చునా, అందులో గురువుగారిని అంటూ పెద్దవాళ్ల ముందు ఎలా ప్రవర్తించాలో గంట లెక్చర్ ఇచ్చింది. నేను నాకిష్టం లేని అమ్మ మాటల్లానే అవి ఆ చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేశాను. నాట్యచారుల వారు మొదటి జీతం అందుకుని జేబులో వేసుకోగానే అమ్మకు సవినయంగా 2 చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటూ, అమ్మా, మీ అమ్మాయికి నాట్యం నేర్పడం నా వల్ల కాదు, ఇంకెవరి వల్లనైనా అవుతుందని కూడా నేను అనుకోను. చిన్నపిల్ల అయినా ఆ పిల్ల కళ్ళల్లో కంపరం, నవ్వులో అపహాస్యం చూస్తే అవి మా ప్రాణాలు తీసేసి మాకున్న విద్య కూడా అంతరించేలా చేస్తాయి. అమ్మా, కాబట్టి మన్నించండి, సెలవు అని వెళ్ళిపోయాడు. అమ్మకు నా మీద పట్టరానంత కోపం వచ్చింది. ఆ కోపంతో 2 సంవత్సరాలు నన్ను తీసుకెళ్లి బోర్డింగ్లో పారేసింది. ఆ బోర్డింగ్ స్కూల్లో జాయిన్ అవ్వడం నాకు ఒక్కసారి పక్షికి పంజరం తలుపులు తెరిచినట్టు అయ్యింది. అక్కడ టీచర్స్ చాలా మంచివాళ్ళు. క్రమశిక్షణకి క్రమశిక్షణ ఉండేది. మళ్ళీ పిల్లల అంతర్యాలు కనిపెట్టి వాటి ద్వారా వాళ్ళ మనస్తత్వాలు మృదువుగా సునిశ్చితంగా మలచడానికి ప్రయత్నించేవారు. నాకైతే ఆజన్మాంతం ఆ స్కూల్లోనే ఉండాలి అనిపించింది. కానీ అమ్మ నన్ను వదిలిపెట్టి ఉండలేకనో లేక నలుగురు ఉన్న ఒక్క పిల్లని బోర్డింగ్లో పారేసింది, ఈవిడ క్లబ్లకి షికార్లకి అడ్డు వస్తుందని కాబోలు అని విమర్శించడం ప్రారంభించినందువలనో ఇంటికి తీసుకొచ్చేసింది. బోర్డింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి జీవితం, అమ్మతో సాన్నిహిత్యం నాకు మరీ దుర్భరంగా అనిపించసాగింది. అమ్మ ముందు నోరెత్తలేని నేను నా అయిష్టతని ఏదో రకంగా వెల్లడిస్తూనే ఉండేదాన్ని. ఉదాహరణకి అమ్మ నన్ను నీట్గా డ్రెస్ చేసుకోమని ఎవరైనా వస్తారని హెచ్చరించిందనుకోండి, నేను డ్రెస్ చేసుకున్నట్టే చేసుకుని దానికి బొట్టో కాటుకో పులిమేదాన్ని. అమ్మ నా తిండి విషయంలో మహా తూకం చూపించేది. నేను అసలే మెత్తటి వంటిదాన్నని, నాన్నలా కాలుబారని అవడం వల్ల ఆ పొడుక్కి ఈ లావు వస్తే ఇట్టే వయసుగల దానిలా అయిపోతానని అమ్మ భయం. ఇంట్లో అమ్మ ఎంత తూకంగా పెట్టినా, ఎంత తేలిక పదార్థాలు ఆకుకూరలు తినిపించినా నేను బయటికి వెళ్ళి ఏ స్నేహితురాలింట్లోనో దోశలు, గారెలు, ఇడ్లీలు సుష్టిగా తినివచ్చేదాన్ని. ఒక్కొక్కసారి స్వయంగా నాన్నే నన్ను అమ్మకు తెలియకుండా రహస్యంగా హోటల్కి తీసుకెళ్ళి కడుపు నిండా తినిపించేవారు. క్లబ్లో చాలామంది అమ్మకి అసలు నా అంత కూతురు ఉన్నంటే తెలియదు. దానికి కారణం 2. 1, ఆవిడ వస్త్రధారణ, శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచుకోవడానికి వ్యాయామం చేసే తీరు. 2వది, నేను ఎప్పుడో తప్ప క్లబ్కి వెళ్ళేదాన్ని కాదు. నా ప్రపంచం చాలా వరకు మా నాన్న చుట్టూ అల్లుకుని ఉండేది. 4 సంవత్సరాల నుంచి అమ్మ లేడీస్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నిక అవుతుంది అంటే కేవలం మిస్సెస్ లింగం గారి పలుకుబడి, అభిమానం కారణమని అందరికీ తెలుసు. మిస్టర్ లింగం సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళకి బిడ్డ పాప లేరు. మిస్సెస్ లింగం, అమ్మ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. వాళ్లను స్నేహితులు అనే కంటే ఒక ప్రాణం 2 శరీరాలు ఆశ్రయించిందేమో అంటే బాగుంటుంది. ఇద్దరు ఏకజాతి పక్షులు. అభిప్రాయాలు పాళ్ళు నీళ్లలా కలిసిపోతున్నాయి. ఆవిడ మాటంటే అమ్మకు భక్తి శ్రద్ధలు ఎక్కువ. అమ్మ మాటంటే ఆవిడకి ఎక్కడలేని గురి. ఒకరికి ఒకరు సలహా సంప్రదింపులు పాటించండి ఎవరూ ఏం చేయరు. అమ్మ క్లబ్కి ప్రెసిడెంట్ అయిన ఈ 4 ఏళ్లలో మెంబర్స్ చాలా ప్రదేశాలు చూశారు. ఒక్కోసారి క్లబ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరి మధ్య తిరుగుతూ ఎన్నో విధాలుగా ఎంతో చాకచక్యంగా పనులు పురమాయిస్తూ దగ్గరుండి చేయిస్తుంది. అది చూస్తే పొట్టిగా సన్నగా పిట్టలా ఉండే ఆ మనిషిలో ఇంత దీశక్తి ఎక్కడుందా అనిపిస్తుంది. నిజంగా అంతమందిలో ఏకదాటిగా అలా మెప్పు సంపాదించుకోవడం పెద్ద నేర్పే. అలాంటి సమయంలో అమ్మని చూస్తుంటే నా గుండెల్లో గర్వం లాంటిది రెపరెపలాడుతుంది. ఇంతమంది మనస్తత్వాలని ఇంత సులభంగా అర్థం చేసుకోగలిగిన అమ్మ ఇంట్లో ఉన్న నన్ను, మా నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేదు? లేక మేమే ఆవిడని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అమ్మ చాలా సమర్థురాలు, నేనెప్పుడూ కాదనను. నా మీద ఆవిడకి ఆపేక్ష లేదని కూడా నేను అనను. కానీ అమ్మ చూపించే ఆపేక్ష కేవలం మాకు బాధ్యతగా కనిపిస్తుంది. మా నాన్న అలా కాదు. ఆయనకి యావత్ ప్రపంచం నేనేనేమో అనిపించే సమయాలు చాలా ఉన్నాయి. నాకు జ్వరం లాంటిది వచ్చి ఏదైనా సుస్థి చేస్తే మా అమ్మ వెంటనే మంచి డాక్టర్ని పిలిపించి నాకు సరైన మందు తెప్పించి అది ఏ వేళలో వెయ్యాలో తాయారమ్మకు అప్పగించేసేది. అంతటితో ఆవిడ బాధ్యత తీరిపోయేది. కానీ నాన్న అలా కాదు. నాకు కాస్త పక్కలు వెచ్చబడగానే తన పనంతా మానుకుని దగ్గరికి వచ్చి కూర్చునేవారు. మాటిమాటికి నా నుదుటిని తాకి చూస్తూ జ్వరం తీవ్రత ఎలా ఉందో తెలుసుకునేవారు. క్షణక్షణానికి, మీనా ఏం కావాలమ్మా? గ్లూకోజ్ ఇవ్వనా? హార్లిక్స్ తాగుతావా? ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉండేవారు. ఒక్కోసారి జ్వర తీవ్రతకి నేను తట్టుకోలేక అటూ ఇటూ చేపపిల్లలా కొట్టుకుంటూ ఉంటే
ఎత్తుకుని భుజాన వేసుకుని రాత్రంతా అటూ ఇటూ తిప్పుతూ మేలుకుని గడిపేవారు. అమ్మో, మా నాన్న లేకపోతే నేనేమైపోయేదాన్ని అనిపించే క్షణాలు నా జీవితంలో లక్షలు కోట్లు ఉన్నాయి. నా బాల్య స్మృతులన్నీ మా నాన్న జ్ఞాపకాలతో జత చేసి బంధింపబడి ఉన్నాయి. మా నాన్న పక్కన లేకుండా నాకు ఒక్కదాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన ఏదీ లేదు. అప్పుడప్పుడు అమ్మ నన్ను నాన్న మరీ గారాబం చేసి పాడు చేస్తున్నారని, నేను ఎందుకు కొరగాకుండా పోతానని ఆయనతో కలహానికి దిగుతూ ఉండేది. నాకు ఇంటర్లో క్లాసు వచ్చేలా చేసి నన్ను మెడిసిన్లో చేర్పించి మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది అని చెప్పుకోవాలని మా అమ్మ ఎంతగానో సరదా పడింది. నాకు అసలు కప్పలన్నా వానపాములన్నా చెడ్డ భయం, భరించలేనంత కంపరం. అమ్మకు ఎదురు చెప్పలేని నేను నాన్న దగ్గర చేరి సణుగును ప్రారంభించాను. నాన్న, నా చేత ఇష్టం లేని పని చేయించడానికి వీల్లేదని పట్టుబట్టాను. ఈ విషయం మీద అమ్మా నాన్న ఘర్షణ పడ్డారు. నేను చివరికి మెడిసిన్లో చేరనేలేదు. 4 సంవత్సరాలకి ఎలాగో అలా కుంటిగుర్రం నడకలా బిఏ అయ్యింది అనిపించాను. ఈ మధ్య అమ్మా నాన్నల మధ్య పోట్లాటలు చికాకులు బాగా తగ్గిపోయాయి. ఆఖరిసారి దాదాపు సంవత్సరం క్రితం ఇద్దరూ చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దానికి కూడా కారణం నేనే. స్థానికంగా ఉన్న అమ్మ పరిచారస్తులు కొంతమంది మెడ్రాస్ నుంచి సినిమా ప్రొడ్యూసర్ని తీసుకువచ్చి అమ్మకు పరిచయం చేశారు. అతను నన్ను కూర్చోమని, నడవమని, అటూ ఇటూ తిరగమని, సంతలో పశువుని పరీక్షించినట్లు పరీక్షించి నేను సినిమాకి బాగా పనికొస్తానని, నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, నా జీవితం ఇంద్రధనుసులా కీర్తి ప్రతిష్టలతో మిలమిలా మెరిసిపోతుందని ఏమిటేమిటో చెప్పాడు. అమ్మ ముఖం ఆయన మాటలతో వికసించింది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా నా వైపు ఆపేక్షగా అపురూపంగా చూసింది. వచ్చిన ఆయనకి కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఆయన వెళ్ళేటప్పుడు నన్ను సినిమాల్లో చేర్పించడానికి తప్పక మెడ్రాస్ పంపుతానని వాగ్దానం చేసింది. కన్న సంతానం గొప్పవారవుతుంటే ఏ కన్న తల్లి మాత్రం సంతోషించదు. అందులో మా అమ్మ నేనెందుకు పనికిరానని, నా మీద అన్ని విధాల ఆశలకి నీళ్లు వదిలేసుకున్న ఆవిడకి ఇది కేవలం తన అదృష్టంగానే అనిపించింది. అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు. రేపు సాయంత్రం కాగితాల మీద ఒక్క సంతకాలు పెట్టడమే తరువాయి. ఆ సాయంత్రం కోర్టు నుంచి నాన్నగారు రాగానే అమ్మ తనే స్వయంగా కాఫీ తీసుకువెళ్ళింది. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. అమ్మ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పడం ప్రారంభించింది. ఆవిడ ఈ విషయం మొదలు పెట్టగానే నాన్న సగం తాగిన కాఫీ కప్పు కిందన పెట్టేసి శ్రద్ధగా వినసాగారు. అమ్మ చెప్పడం పూర్తి చేసేసరికి నాన్నగారి ముఖం కందగడ్డలా తయారైంది. ఆయన కళ్ళు అగ్నిగోళాల్లా అయినాయి. నువ్వేమని జవాబిచ్చావు అన్నారు. ఏమంటాను? సిరిరా ఎవరైనా మోకాలు అడ్డు పెడతానంటారా? ఉన్న సిరి చాలదా మనకి? డబ్బుకి మితమేముంది? ఎందుకు లేదు? ఉన్నదానితో తృప్తిగా సుఖంగా బ్రతకడం నేర్చుకోగలిగితే డబ్బుకి తప్పకుండా మితం ఏర్పడుతుంది. ఇంతకీ మీరేమంటారు? దాన్ని సినిమాల్లోకి చేర్పించను. అమ్మ తుళ్ళిపడిన దానిలా చూసింది. ఇప్పుడా? అన్ని మాటలు జరిగిపోయిన తర్వాతనా? ఎన్ని మాటలు జరిగిపోయినా ఇంకా కాగితాల మీద సంతకాలు కాలేదుగా. కాకపోతే మాత్రమే మాట ఇచ్చేసిన తర్వాత నీ మాట కోసం దాని భవిష్యత్ పాడు చేస్తావా? అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది? నోట్లో నాలుక లేని వెర్రి మొహందే అది. నీ స్నేహితులు ఆడవాళ్లే నలుగురు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావడానికే వెనక ముందు ధారట్లాడుతుంది కదా. అలాంటిది క్షణక్షణం గిరగిరా తిరిగే బంగారు బంతుల మీద నడకలాంటి ఆ జీవితం దానికి ఎలా సరిపడుతుందనుకున్నావు? కన్నె తల్లివేనా నువ్వు అన్నారు. అమ్మ కస్సుమని లేచింది. నా కూతురు నా ఇష్టం, అది నా కూతురు కూడా అన్న విషయం మర్చిపోకు అంటూనే ఆయన హఠాత్తుగా 2 చేతులు జోడించాడు. ఎంతో దీనంగా అర్థిస్తున్నట్లుగా అన్నాడు. కృష్ణవేణి, మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాలు కలుపుకుని కలిసి జీవించడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది. ఇన్ని ఏళ్లలో నేనెప్పుడూ నీ నుంచి ఏదీ కోరలేదు. ఇది మాత్రం అడుగుతున్నాను, నువ్వు దాని జీవితం నాశనం చేయకు అన్నారు. అమ్మ విచిత్రంగా చూస్తూ నిలబడిపోయింది. దాన్నిలా చూసి విలువ ఇచ్చి అంతో ఇంతో ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తిని చూసి పెళ్లి చేసేద్దాం. మీనా మంచి గృహిణిగా తప్ప ఇంకెందుకు పనికిరాదు. భగవంతుడు మనకి ఇచ్చిన డబ్బు చాలు, అది ప్రత్యేకంగా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు మనకి అన్నారు నాన్న. మీరు మీ పిరికితనమును. నాకు ఒళ్ళు మండుతుంది. మీలా భయం ఉన్నవాళ్ళు జీవితంలో ఏది సంపాదించుకోలేరు కఠినంగా అంది అమ్మ. సంపాదించుకోకపోయినా పర్వాలేదు, ఉన్నది ఊడగొట్టుకోకుండా ఉంటే చాలు. అందలం ఎక్కుదామనే ఆశతో ఎగిరి అందక కింద పడే కంటే మన 2 కాళ్లతో మన నింపాదిగా నడిచి వెళ్ళడం చాలా ఉత్తమం. ఇలాంటి వెధవ వేదాంతం చెప్పి మీరు దాన్ని ఎందుకు పనికిరాకుండా చేసేస్తున్నారు రెచ్చిపోతూ అంది అమ్మ. దానికున్న విచక్షణ జ్ఞానంలో 1000 వంతైనా నీకుంటే నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేదానివి. అమ్మ గయ్యమని లేచింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నేను మెల్లిగా అక్కడ నుంచి జారుకుని బయటికి వచ్చేశాను. నేను బలవంతంగా దాన్ని చేర్పించేస్తే ఏం చేస్తారు మీరు?
చివరికి మొండిగా అంది అమ్మ. చూడు ఏం చేస్తానో. ఏం చేస్తారు? రెట్టిస్తున్నట్టు అంది. నీకు విడాకులు ఇస్తాను. నాకు విడాకులా? అవును, దాని చేత ఇష్టం లేని పనులు చేయిస్తానన్నావని, దాన్ని బాధిస్తున్నావని, నీ నుంచి విడిపోతేనే తప్ప మా ఇద్దరి జీవితాలకి శాంతి లేదని కేసు పెడతాను. న్యాయం ఎవరి వైపు పలుకుతుందో నీకు తెలుసు. మీరు మీరు నన్ను బెదిరిస్తున్నారా? సవ్యంగా చెబితే వినకపోతే ఏదైనా చేస్తాను. నీ ఆశలకి ఆలోచనలకి నా జీవితం ఆహుతి చేశాను. అది చాలు. దాని బ్రతుకు మీద నీ నీడ కూడా పడనివ్వను నేను. నిజం చెబుతున్నాను కృష్ణవేణి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఆఖరికి నిన్ను చంపడానికి కానీ, నేను చావడానికి కానీ దేనికైనా సిద్ధమే. అమ్మ హఠాత్తుగా ఏడవడం ప్రారంభించింది. నాన్న కంఠం మళ్ళీ అదోలా అయిపోయింది. నీ ఏడుపు నన్నేం కరిగించదు. ఈ ప్రపంచంలో నాకున్నది మీనా ఒక్కతే. దానికి ఎలాంటి హాని జరిగినా నేను భరించలేను, దృఢంగా చెప్పేశారాయన. బయటికి వచ్చేసి గుమ్మం పక్కన పొంచి నిలబడి లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణంతా తూచా తప్పకుండా వింటున్న నాకు నాన్నగారి మాటలు వినగానే ఒక్కసారి పరిగెట్టుకు వెళ్ళి ఆయన్ని బలంగా హత్తుకుపోవాలన్నంత ఆనందం అనిపించింది. ఎప్పుడు చూసినా పరధ్యానంగా, నిద్రమత్తుగా, విసుగ్గా ఉండే నాన్నలో ఇంత ఆవేశం ఉందని నాకింతవరకు తెలియదు. దానికి నేనంటే పడకపోవడానికి మీరే కారణం, ఏడుస్తూనే అంది అమ్మ. నువ్వు తల్లిలా ప్రవర్తిస్తే అది నిన్ను కూతురులానే చూస్తుంది అంటూ బయటికి వచ్చేశారు నాన్న. గది బయట గుమ్మం పక్కగా గోడవారుగా ఆనుకుని సంభ్రమాశ్చర్యాలతో నిలిచిండిపోయిన నన్ను చూడగానే నాన్న తెల్లబోతూ మీనా అన్నారు. ఒక్క నిమిషం ఏం చెయ్యాలో నాకు తోచలేదు. తరువాత వెంటనే చటుక్కున వంగి ఆయన 2 పాదాలు కళ్ళకద్దుకుని మెరుపులా అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను. ఆ విధంగా నేను సినిమాలో చేరలేదు. లేకపోతే నా మొహం నేను సినిమాల్లో చేరడం ఏమిటి? ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మా నాన్న మరి దేనికి ఘర్షణ పడలేదు. అప్పటినుంచి ఇద్దరు ఒకరి మాటికి ఇంకొకరు విలువ ఇస్తున్నట్టు, అభిమానం ఉట్టిపడుతున్నట్టు ప్రవర్తించసాగారు. అది నటనేనని నాకు తెలుసు. మళ్ళీ ఏమాత్రం గాలి విసిరిన అభిప్రాయ భేదం నివురు తొలగించిన నిప్పులా బయటపడుతుంది. అమ్మ ప్రవర్తనలో హఠాత్తుగా నా పట్ల చాలా మార్పు వచ్చింది. ప్రతిదానికి నా అభిప్రాయం అడుగుతుంది. నాతో ఇంటి విషయంలో కూడా సలహా సంప్రదింపులు ప్రారంభించింది. ప్రతిదానికి నీ ఇష్టం, మీ నాన్న ఇష్టం అంటూ ఉండడం వల్ల నా పని ఇరకాటన పడింది. అలా మెత్తగా మృదువుగా మాట్లాడేవాళ్ళని నిరాశపరచడం ఎలా? కిందటి వేసవిలో ఢిల్లీ నుంచి మిస్సెస్ లింగం గారి తమ్ముడు కొడుకు సారథి వచ్చాడు. అతను ఫారెన్ వెళ్ళి వచ్చాడు. ప్రస్తుతం ఏదో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సంస్థ తరపునే కొద్ది రోజులకు 4 సంవత్సరాల పాటు ఏదో ట్రైనింగ్ కోసం మళ్ళీ చికాగో వెళ్ళాడట. మా అమ్మే ఆవిడే. ఇంట్లో పిల్లకి పిల్లలు పుట్టినా ఊరంతా చాటింపు వేయాల్సిందే. మిస్సెస్ లింగం తన మేనల్లుడు ఇంకో నెలకి వస్తాడనగానే ముందు నుంచే పబ్లిసిటీ మొదలుపెట్టింది. మా వాడు వస్తున్నాడు, వాడికి అది ఇష్టం, ఇది ఇష్టం, వాడికి అది చూపించాలి, ఇది చూపించాలి అంటూ ఇంట్లో ఉన్న క్లబ్కి వెళ్ళిన ఇదే టాపిక్ మాట్లాడేది. అప్పటికే మేమంతా అతని ఫోటో చూసి ఉన్నాము. మా అమ్మ ఎందుకో తెలియదు కానీ ఆ ఫోటో అడిగి తీసుకుని నా ఫోటోలున్న ఆల్బంలో భద్రపరిచింది. సారథి రాగానే అతన్ని ఎంగేజ్ చేయడం కోసం మా అమ్మ కూడా కొన్ని ప్లాన్లు తయారు చేసి పెట్టుకుంది. సారథి వచ్చాడు. మా అమ్మ కూడా మిస్సెస్ లింగంతో ఏరోడ్రోమ్కి వెళ్ళింది. వచ్చిన రోజు సాయంత్రమే మా ఇంటికి వచ్చాడు. 5 గంటలకి అతను మా ఇంటికి వస్తాడనగా మా అమ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అతనికి గ్రీన్ అంటే చాలా ఇష్టమట అంటూ లేత ఆకుపచ్చ చీర, జాకెట్తో నన్ను స్వయంగా తనే ముస్తాబు చేసింది. నగలు అలంకరించింది. వంట ఇంట్లోకి వెళ్ళి తాయారమ్మ దగ్గరుండి పలహారాలు సరిగా ఉన్నాయో లేదో చూసింది. ప్రతి చిన్న పనిలోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. సారథి, మిస్సెస్ లింగం వచ్చారు. నాన్నగారు అమ్మ ఎదురు వెళ్లారు. నేను హాల్లో బొమ్మలా నిలబడి ఉన్నాను. వాళ్ళు లోపలికి వచ్చారు. పరిచయాలు జరిగాయి. అమ్మ మిస్సెస్ లింగం సారథికి చెరో ప్రక్కన, అతనికి ఎదురుగా నాన్న నేను కూర్చున్నాము. అతను కూర్చున్న 2 గంటల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీద సంభాషణ జరిగింది. అన్ని విషయాలు అనర్గళంగా మాట్లాడి అన్నిటిలోనూ అతనికి ప్రవేశం ఉందని నిరూపించుకున్నాడు. అతను ఏ సంభాషణ ఎత్తినా అమ్మ మిస్సెస్ లింగం వెంటనే అందుకుని దాని లోతు రీతుల గురించి మాట్లాడారు. ప్రసంగం ఎక్కువగా వారి ముగ్గురి మధ్యనే నడిచింది. నాన్న అప్పుడప్పుడు మర్యాద కోసం 1 అరా మాట్లాడారు. నాకేమో కూర్చుని నడుం నొప్పి పుడుతుంది. నాకు వాళ్ళ సంభాషణ చిరాగ్గా ఉంది. పరధ్యానంగా నా ఆలోచనలకి జారిపోయి నేను అలవాటు చొప్పున ఎడం చేయి చిటికెన వేలు నోట్లో పెట్టుకుని కొరకసాగాను. అలా ఎంతసేపటి నుంచి కొరుకుతున్నానో నాకు గుర్తులేదు. మధ్యలో అమ్మ ఒక మారు అందరికీ ఐస్ క్రీం కప్పులు అందిస్తూ నా దగ్గరికి వచ్చినప్పుడు నా వేలు వైపు ఉరిమి చూసింది. నేను చటుక్కున తీసేశాను.
వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా భగవంతుడా అనుకుంటూ క్షణాలు లెక్కపెడుతూ గదిలో గుమ్మాలని, వాటికున్న పరదానిని, కుర్చీలని, కింద పరిచి ఉన్న కార్పెట్ని మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాను. ప్రతిరోజు మనిషి నిత్య జీవితంలో ఇలా ఇష్టం లేని పనులు తప్పనిసరిగా చేస్తూ చిన్న చిన్న నరకాలకి ఎన్ని అనుభవిస్తారో కదా. సారథి లేచి వెళ్ళేటప్పుడు టైం చూసుకున్నాడు. వెంటనే కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా, అరే చాలా టైం అయిందే, గంటలు నిమిషాలుగా గడిచిపోయినాయి అన్నాడు. అమ్మ సుతారంగా తన అందమైన నవ్వు నవ్వింది. అతను అమ్మ వైపు గౌరవాభిమానాలతో చూశాడు. వెళ్ళేటప్పుడు నాతో కూడా చెప్పాడు, కానీ అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కృష్ణవేణమ్మ గారి కూతుర్ని కాబట్టి చెప్పాలనుకుని చెప్పినట్టుంది. కానీ క్షణంలో సగం సేపు నా వైపు చూసిన ఆ చూపుల్లో ఒక విధమైన ఆకలి ఉన్నట్టు నేను పసిగట్టాను. స్త్రీ ఇతని ముందు స్త్రీ కాదు, ఓ జిలేబీ ముక్కలానో మైసూర్ పాక్లానో కనిపిస్తుంది. ఆ చూపు తన మీద పడగానే ప్రతి ఆడదాని ఒళ్ళు జల్లుమంటుంది. ఆడపిల్లని తినుబండారంగా భావించి అందితే అమాంతం కొరుక్కు తినేయాలనే మనస్తత్వం, ఆశ, ఆకలి గల మనిషిలా ఉన్నాడతను. మొత్తానికి అమ్మకి సారథి చాలా నచ్చాడు. అతను వెళ్ళిపోయిన తరువాత అమ్మ అతని ఫోటోని వివిధ కోణాల్లో పరిశీలిస్తూ, మనిషిలో టీవీ, దర్పం ఉన్నాయి, రాజసం ఉట్టిపడుతుంది అని వర్ణించసాగింది. నాకేమో అతను అస్సలు నచ్చలేదు. మెల్లోటై, జబ్బలకి బిగువుగా అంటిపెట్టుకుని ఉన్న టెర్లిన్ షర్టు, పక్కపాపిడితో జాగ్రత్తగా దువ్వుకుంటున్నట్టు జుట్టు, వెనుక బట్టతల అవుతుందేమోనని అనుమానం. వీటన్నిటినీ చూస్తే అతను అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటాడని అనిపించింది. ఆ నవ్వు మరీను. అతని ముఖంలో నవ్వు గోడకి మేక్కొట్టు తగిలించినట్టుగా ఉంటుందే తప్ప సహజంగా ఉండనే ఉండదు. పై పెదవిని బిగబట్టి కింద పెదవిని కుడివైపుకు సాగలాగుతూ పూర్తిగా నవ్వేస్తే ఆయన సొమ్మేం పోతుందని. కళ్ళు మాత్రం ఎదుటి వారి మీద పడగానే అదేదో లోతులు కొలిచే యంత్రంలా ఉన్నాయి. మనిషిని చూడగానే వారి మనస్తత్వాలు కనిపెట్టేయగల నేర్పున్నట్టుంది. సారథి ఉన్న వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అమ్మ సూచన మీద మిసెస్ లింగం బలవంతం చేయగా అతను మరో వారం రోజులు సెలవు పొడిగించాడు. అతను ఉన్నన్ని రోజులు మేము అతన్ని నీడలా అంటి పెట్టుకుని తిరిగాము. అతని కోసం మా అమ్మ 15 రోజుల్లోనూ చాలా డబ్బు ఖర్చు పెట్టింది. సారథితో నాకు వివాహం ఖాయమవుతుంది అన్న వార్త ఎవరి నోటి నుండి వచ్చిందో గాని ఇట్టే ప్రపంచంలోనికి వచ్చేసింది. ఎవరి నోటి నుండి విన్నా, ఈ క్లబ్కి వెళ్ళినా, బజార్లో ఎవరు కలిసినా, మేము ఎవరింటికి వెళ్ళినా, ఎవరైనా మా ఇంటికి వచ్చినా అందరూ నాకు అభినందనలు తెలపడం ప్రారంభించారు. అంత అదృష్టవంతరాలు లేదని పొగడసాగారు. ఇదంతా నీ అదృష్టం అనే కంటే మీ అమ్మ ప్రయోజకత్వం అని ద్వంద్వార్థం వచ్చేట్టు కొంతమంది మాట్లాడారు. సారథి వెళ్ళిపోయే రోజు వచ్చింది. మా అమ్మ ఆర్భాటంగా విందు ఏర్పాటు చేసింది. ఆ రోజు నన్ను షోకేస్లో పెట్టే బొమ్మలా అలంకరించింది. రాత్రి భోజనాలైన తరువాత అందరం కూర్చున్నప్పుడు సారథి నన్ను వివాహం చేసుకోవడానికి సముఖంగా ఉన్నట్టు మాటల ద్వారా వ్యక్తపరిచాడు. అమ్మ ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. అతను వెళ్లే ముందు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నా చీర బాగుంది అని మెచ్చుకున్నాడు. నా నగలు అలంకరించుకునే విధానం కొత్తగా ఉందని ప్రశంసించాడు. ఇదంతా అమ్మ ప్రతిభే, నాకేం రాదు అన్నాను అతన్ని క్రీగంట కనిపెడుతూ. అచ్చు నేను అనుకున్నట్టే అయ్యింది. అతని కళ్ళు అప్రయత్నంగానే ప్రశంసాపూర్వకంగా అమ్మవైపు తిరిగాయి. వాటిల్లో అభిమానం తొనికిసలాడింది. సారథి అమ్మ దగ్గర అరగంట నిలబడి సెలవు తీసుకోవడం నేను గమనించకపోలేదు. వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మ అమాంతం నా దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది ఎంతో ఆనందంగా. నువ్వు చాలా అదృష్టవంతురాలివే మీనా, నువ్వు కాదు నేను. అలాంటి అల్లుడు దొరకాలంటే ఎంత భాగ్యం చేసుకుని ఉండాలి అంది అమ్మ. చివరి మాటలకు నేను ముఖం ముడుచుకోవడం అంత ఆనందంలో ఉన్న ఆవిడ గుర్తించనే లేదు. అతను అడుగు పెట్టగానే నా ఇంటికి కొత్త కళ వచ్చింది అంది అమ్మ. నాకది నచ్చలేదు. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. నేను చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాను. ఇల్లు మాటుమడిగింది. ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా గిరగిరా తిరిగిన అమ్మ అలసిపోయిన దానిలా త్వరగా నిద్రపోయింది. తాయారమ్మ ఇంకా ఇల్లు సర్దుతూనే ఉంది. నేను మెల్లగా పైకి వెళ్ళి చప్పుడు కాకుండా నాన్న గది తలుపు తోశాను. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూనే ఉంది. నాన్న ఇంకా మెలుకునే ఉన్నారు. నేను తలుపు తెరిచి లోపలకు తొంగి చూడగానే ఆయన, ఏం మీనా అన్నారు. లోపలికి వస్తాను నాన్నగారు. రా. లోపలికి వెళ్ళాను. ఆయన మంచం మీద పడుకుని ఉన్నారు. నిద్ర రావడం కోసం కాబోలు చేతిలో పుస్తకం ఉంది. నేను వచ్చి మంచం పక్కన ఉన్న టేబుల్ని ఆనుకుని నిలబడ్డాను. ఆయన వెంటనే ఏం కావాలి అని అడగలేదు నన్ను. నేను కూడా ఎందుకు వచ్చానో చెప్పలేదు. కొద్దిసేపైన తర్వాత మెల్లగా పిలిచాను, నాన్న. ఏమ్మా, ఇవాళ మీరు చాలా సంతోషంగా ఉందా నాన్న? ఆయన వెంటనే జవాబు చెప్పలేదు. కళ్ళజోడ తీసి తలెత్తి నా వైపు చూశారు.
రెప్పవాల్చకుండా నా ముఖంలోకి చూస్తూ నా ముఖం ద్వారా నా మనసులోని ఆలోచన పసిగట్టాలని ప్రయత్నిస్తున్నారు. అమ్మ ఈరోజు అంత సంతోషంగా ఉందేం నాన్న? చీర అంచు లాగుతూ అన్నాను. అల్లుడు వస్తున్నాడని కావచ్చు. నాన్న నవ్వబోయారు, కానీ నవ్వు రాలేదు. మరి మీకు లేదా? మీరు మామూలుగానే ఉన్నారేం? చాలా సంతోషంగానే ఉంది మీనా నాకు. కొంతమంది మనసులో భావాలు పైకి బాహాటంగా ప్రదర్శిస్తారు, కొంతమంది ప్రదర్శించలేరు, అంతే తేడా. నేను నిట్టూర్పు విడిచాను. సారథి గురించి మీ ఉద్దేశం ఏమిటి నాన్న? చాలా తెలివిగలవాడు కదూ, సమర్థుడు కూడాను. మంచివాడు అనే మాట నాన్న నోటి నుంచి రాలేదు. ఆ విషయం నేను వెంటనే పసిగట్టేశాను. తెలివిగలవాడు, సమర్థుడు అయిన వాడిని భర్తగా పొందిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది నాన్న? నాన్న మళ్ళీ నా వైపు చూశారు. తరువాత నిదానంగా అన్నారు, ఆ రెండిటికి మంచితనం, మమత తోడైతే స్వర్గం అవుతుంది స్త్రీ జీవితం. లేకపోతే చెప్పలేం. అలాంటి వాడిని పంచుకున్న స్త్రీ మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. భార్య కూడా తెలివితేటలు గలదై నేర్పరి అయితే ఇద్దరు యుద్ధంలో ప్రత్యర్థుల్లా అవుతారు. వారి జీవితాలు రణరంగమే అవుతుంది. అలా కాకుండా భార్య కాస్త నమ్రత కలిగి వినయ విధేయతలు కలది అయితే యజమాని సేవకుల బంధం ఉపమానం అవుతుంది. ఇదంతా ఇప్పుడెందుకమ్మా? సారథితో నాకు వివాహం అయితే ఎలా ఉంటుందో నేను ఆలోచించుకుంటున్నాను. నాన్న నా వైపు చూశారు. మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆయన నయనాల్లో ఆపేక్ష, ఆదరణ తొంగి చూసింది. నా కళ్ళల్లో కృతజ్ఞత తొణికిసలాడింది. ఆయన మెల్లగా నా చేయి అందుకుంటూ అన్నారు, చూడు మీనా, ఇంతవరకు నేనెప్పుడూ అడగలేదు. ఇలా అడిగే అవకాశం వస్తుందని ఎన్నడూ అనుకోలేదు కూడా. ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయం గుర్తించాలనే తెలివితేటలు కానీ నేర్పు కానీ మీ అమ్మకు లేవు అన్న సంగతి నాకు తెలుసు. చెప్పమ్మా, నీ ఊహల్లో భర్త అంటే ఎలా ఉండాలని చిత్రించుకుంటున్నావు? అనుకోకుండా హఠాత్తుగా ఎదురైన ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయాను నేను. చెప్పమ్మా, సంకోచించకు. నాకిప్పటి వరకు ఎలాంటి ఊహలు లేనేలేవు నాన్న. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. సారథి గురించి నీకెలాంటి అభిప్రాయం ఏర్పడిందమ్మా? మెల్లగా ఎంతో మృదువుగా అడిగారాయన. మీరన్నట్టు అతను చాలా తెలివి కలవాడు. అతను అలా అన్ని విషయాల్లోనూ ఏకదాటిగా మాట్లాడేస్తుంటే అందులో ఒకటి కూడా నాకు సరిగ్గా తెలియలేదు. నాకు నేను చాలా అల్పురాలిని అనిపించాను. అదే కాదు, ఇంకోటి కూడా నాకు బాగా తెలిసింది. అతని ప్రవర్తనలో కనిపిస్తున్న అణుకువ, ఆ నిదానం, ఆ అతి వినయం, మర్యాద ఇవి స్వతహా సిద్ధంగా వచ్చినవి కావని, తెచ్చిపెట్టుకున్నవని బాగా తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ అమ్మ లక్షణాలు. అమ్మ వ్యక్తిత్వం లాంటి వ్యక్తిని నేను చస్తే భర్తగా స్వీకరించను. నా జీవితానికి ఒక నియంత చాలు. మీనా, మీరు అమ్మతో చెప్పండి. మొదటి చూపులోనే సారథి అంటే నాకు బోర్ కొట్టింది. అతని సమక్షంలోనే నేను గొంగళి పురుగులా ముడుచుకుపోతాను. హాయిగా నవ్వలేను, నిబ్బరంగా మాట్లాడలేను. నేను అల్పురాలిననే భావం నన్ను వదలదు అనేసి వడివడిగా గుమ్మం వైపు వచ్చేశాను. మీనా, వెనుక నుంచి పిలిచారు. గుమ్మం దగ్గర క్షణం ఆగాను. వెనక్కి తిరిగి నాన్న వైపు చూస్తూ మళ్ళీ అన్నాను, నన్ను పెళ్లి చేసుకుని నా ఇంట్లో స్థానం కావాలి అనుకునేవాడు నాకు అవసరం లేదు. తన ఇంట్లో స్థానం ఇవ్వగలవాడు నాకు కావాలి. నా పరువు ప్రతిష్ట కోసం ఆరాటపడే మనిషి నాకు వద్దే వద్దు. అతనికి డబ్బు లేకపోయినా పర్వాలేదు. నన్ను ఆత్మీయంగా చూడగలిగితే చాలు. మీకు వార్ధక్యంలో నా ఇంట్లో భర్త పిల్లా జల్లా మధ్య ప్రశాంత వాతావరణం కల్పించాలని కలలు కంటున్న నాకు తోడుగా నిలిచి నా ఆలోచనలు సక్రమంగా ఆచరణలో పెట్టడానికి సాయపడేవాడు నాకు కావాలి. నా అందాన్ని పూజించేవాడు, నా అమ్మ గుణగుణాలు కీర్తించేవాడు వద్దు నాకు. మా అమ్మని నా తల్లిగా మాత్రమే గుర్తించి గౌరవించగలిగిన వాడు నాకు కావాలి. మీరు చెప్పండి అమ్మకి. మీనా, మీనా, నాన్నగారు లేచి కూర్చుని ఆదురతగా పిలిచారు. నేను గదివైపు పరిగెత్తాను. నా గదికి వచ్చి పడ్డాను. ఇప్పుడు నా గుండెలు తేలికపడ్డాయి. నాన్న నన్ను తప్పక అర్థం చేసుకోగలరు. మేమిద్దరం ఏకమైతే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదు అనే భావం నాకు గుడ్డి నమ్మకంగా ఏర్పడింది. ధైర్యం ఇవ్వసాగింది. సారథి ఊరు వెళ్ళినప్పటి నుంచి అతని దగ్గర నుంచి తరచుగా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. అన్నిటికీ అమ్మ సమాధానం రాస్తూనే ఉంది. 1-2 సార్లు మాత్రం కవరు తెచ్చి నన్ను రాయమంది. నాకు రాదు, నువ్వే రాయి అన్నాను. ఒకసారి అమ్మ సారథికి రాసిన ఉత్తరం నేను బజారుకు వెళుతుంటే నాకు పోస్ట్ చేయమని ఇచ్చింది. నేను వీధిలోకి రాగానే అది విప్పి చూశాను. ఉత్తరం పెద్దదే. ఇక్కడ అమ్మ క్లబ్ తరపున చేసే అన్ని పనులు, విశేషాలు అందులో వివరంగా ఉన్నాయి. అమ్మ ఇంత మంచి భాష రాయగలదని నాకింతవరకు తెలియదు. చివరిలో నా గురించి ఒక పేరా ఉంది. అందులో నేను సారథికి ఉత్తరం రాయనందుకు నా తరపున తను క్షమార్పణలు కోరుతూ తరువాత ఇలా రాసింది. సారథి, మీనా నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అది నా జీవితానికి వెలుగు అంటే అతిశయోక్తే కాదేమో.
మేము చిన్నప్పటి నుంచి దాన్ని అతిగారాభం చేసి పాడు చేశాము. దాని వయసు వికసించినా మనసు వికసించలేదు. అదెంత మూర్ఖురాలంటే కనీసం నీకు ఉత్తరం రాయడం కూడా తెలియదు. దాన్ని నీ చేతుల్లో పెడితే నాకు కూడా తృప్తి, ఆనందం కలుగుతాయి. దాని భవిష్యత్తు గురించి నిశ్చింత లభిస్తుంది. నీలాంటి వాడు అల్లుడుగా దొరకడం నాకు చాలా అదృష్టం. దానికి కాబోయే భర్త గురించి నేనెంత బెంగపడ్డానో దేవుడికే తెలుసు. భగవంతుడు నిజంగా చాలా కరుణామయుడు. నాకు నిన్ను ప్రసాదించాడు. నా బుగ్గల్లోకి వేడి రక్తం పొంగుకు వచ్చింది. అమ్మ నన్ను గారాబం చేసిందా? నేను వట్టి మూర్ఖురాలినా? సారథికి ఉత్తరం రాయాలన్న సంగతి నేను తెలుసుకోలేక మానేశానా? నిజంగా చాలా చాలా మండిపోయింది. ఆ ఉత్తరం చించి ముక్కలు చేసి వీధి చివర ఉన్న చెత్తకుండీలో పారేసి నా పని మీద వెళ్ళిపోయాను. అప్పుడు ఆవేశంతో ఆ పని చేశాను, కానీ తర్వాత నా గుండెలు పీచుమంటూనే ఉన్నాయి. సారథికి ఆ ఉత్తరం అందలేదని నాకు తెలుసు. మరి దాని జవాబు రాదని తెలుసు. నేను చేసిన పని మాత్రం బయటికి రాలేదు. అమ్మ అతన్ని అల్లుడుగా చేసుకోవాలనే ఆరాటం గమనించిన తర్వాత నేను సమయం దొరికినప్పుడల్లా సారథిని వెక్కిరిస్తూనే వచ్చాను. అతని కళ్ళల్లో మెల్ల ఉందన్నాను. అతను 2 కాళ్ల మీద స్థిరంగా పావుగంట సేపైనా నిలవలేడు. మాటిమాటికి శరీరం బరువు ఆ కాలు మీద నుంచి ఈ కాలు మీదకి మార్చుకుంటూ ఉంటాడు. అతని జుట్టు మరీ పల్చగా ఉంది. 2 సంవత్సరాలలో బోడుగుండె అవుతుంది. బట్టతల వాళ్ళంటే నాకు అసహ్యం లేదు, కానీ సారథి బట్టతల అయితే చాలా వికృతంగా ఉంటాడని చెప్పడం ప్రారంభించాను. నేను నవ్వుతూ కాస్తగా పైకి కనబరుస్తున్న ఈ అయిష్టాన్ని అమ్మ నాది పైపైన నటన అని భావిస్తుందని చాలా రోజుల వరకు గ్రహించలేకపోయాను. అది తెలిసేసరికి మూర్ఛ వచ్చినంత పనయింది. చెమటలు పట్టాయి. అమ్మతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఉపాయాలు వెతకసాగాను. ఓ రోజు చివరికి ధైర్యం తెచ్చుకుని అమ్మ పడుకోబోయేటప్పుడు రాత్రిపూట గదిలోకి వెళ్ళాను. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. పక్కనే చేతి నిండా రసీదులు పట్టుకుని తాయారమ్మ నిలబడి ఉంది. ఆ రోజు శనివారం అన్న సంగతి నాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ప్రతి శనివారం రాత్రి అమ్మ ఆ వారం అంతా ఇంట్లో ఖర్చైన డబ్బుకి జాబితాలు, లెక్కలు సరిచూస్తుంది. ఆ లెక్క రాత్రి 11 గంటలకు గానీ తేలమలదు. లాభం లేదనుకున్న నేను విరమించుకుని వచ్చేశాను. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద ఇలా రాశాను: మమ్మీ, నాకు సారథి అంటే ఇష్టం లేదు, అసహ్యం అనిపిస్తుంది కూడా. ఈ కాగితాన్ని పొద్దున్నే తాయారమ్మ చేతికిచ్చి అమ్మకి బెడ్ కాఫీ ఇచ్చేటప్పుడు అందివ్వమని ట్రేలో పెట్టాను. తాయారమ్మ అమ్మగదిలోకి వెళ్ళింది. వంటింట్లో నిలిచి ఉన్న నాకు గుండెలు లేవు. ఆ చిన్న కాగితం అమ్మ గుండెల్లో బాంబు పేలుస్తుంది. దాంతో ఆవేశంతో ఊగిపోతున్న అమ్మ ఎక్కడిది, ఏది అంటూ శివంగలా లేచి నేనున్న చోటికి వస్తుంది. అప్పుడు నేను దూరంగా నిలుచుని నిర్భయంగా మనసులో సారథి పట్ల ఉన్న కంపరమంతా కక్కేసుకోవాలి అని నిలబడ్డాను. ఎంతసేపయింది? ఆ పీడిత మొహం తాయారమ్మ రానేలేదు. ఆలస్యమైన కొద్దీ నాలో ఆతృత హెచ్చిపోతుంది. చివరికి తాయారమ్మ వచ్చింది. ఆవిడికి ఎదురుగా వెళ్ళి ఆతృతగా అడిగాను: ఇచ్చావా అమ్మకి? ఇచ్చాను. ఏమంది? ఏమనలేదు. అదిగో ఇది ఇచ్చేయమన్నారు అంటూ చేతిలో ఉండలా పట్టుకున్న కాగితం తీసి ఇచ్చింది. అదేమిటి, తిప్పి తెచ్చేసావేం? అమ్మ చదవనే లేదా? ఏమో, నాకు తెలీదు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాగితం అవతల పారేద్దామనుకున్నా. అంతలోనే ఎందుకో అప్రయత్నంగా విప్పి చూశాను. దాని మీద అమ్మ జవాబు ఉంది. నేను రాసిన దానికి సరిగ్గా కింద రాసింది: సారథిని నువ్వు ఇష్టపడి తీరాలి. అతను నీకు కాబోయే భర్త అన్న సంగతి మర్చిపోకు. టపాకాయలా పేలింది జవాబు. అదేదో మిలిటరీ జనరల్ కింద ఆఫీసర్కి ఇచ్చే ఆర్డర్లా ఉంది. నా ముఖంలోకి వేడి రక్తం సర్రున దూసుకు వచ్చింది. సారథిని ఇష్టపడి తీరాలి, అది ఆజ్ఞ? నా ఇష్టాలతో పని లేదా? నేను చేసుకోబోయేవాడు నాకు నచ్చొద్దా? అమ్మ నియంతృత్వం ఈ ఇంట్లో ఎప్పుడు నశిస్తుందో. ఎప్పటికీ నశించదు. రాజు పతనం అయితేనే కదా రాజ్యం శిథిలమయ్యేది. అమ్మలాంటి వ్యక్తులు కంఠంలో ఊపిరి ఉండగా అలా జరగనివ్వరు. ఇందుకు ఒకటే మార్గం: నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ సాయంత్రం నాన్నకి నేను జరిగిందంతా చెప్పాను. సారథి అంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేసుకోవాల్సిన అవసరం నీకేమీ లేదు. బలవంతంగా చేసే అధికారం మీ అమ్మకి అసలే లేదు అన్నారాయన గంభీరంగా. అమ్మ వాళ్ళు క్లబ్ తరపున మెంబర్లందరినీ ఈసారి డార్జిలింగ్, నైనిటాల్ మొదలైనవి చూసి రావడానికి తీసుకెళ్లే ఏర్పాట్లు జరిగాయి. అమ్మ ఇలా తామంతా వెళుతున్నట్లు సారథికి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం అందినట్టు జవాబు రాలేదు, కానీ సరిగ్గా వాళ్ళ ప్రయాణం రేపు రాత్రి అనగా సారథి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో తను వాళ్ల కంపెనీ పని మీద ఇక్కడికి వస్తున్నట్టు, 1 వారం రోజులు ఉంటున్నట్టు రాశాడు. సరిగ్గా రేపే ప్రయాణం. అమ్మ నీళ్లు కారిపోయింది. మిసెస్ లింగం తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటానంది. అమ్మ వెళ్ళకపోతే ప్రయాణం సాగదు. తీరా ఇంతమందిని బయలుదేరదీసి అన్ని ఏర్పాట్లు చేసి మానేస్తే బాగుండదు.
అమ్మ తప్పనిసరిగా బయలుదేరింది. మిసెస్ లింగాన్ని కూడా తనతో బయలుదేరదీసింది. సారథి ఇక్కడున్న వారం రోజులు మా ఇంట్లోనే ఉండేట్టు చకచకా ఏర్పాట్లు జరిగాయి. అమ్మ తాయారమ్మని పిలిచి ఏదేది ఎప్పుడు ఎలా చెయ్యాలో 1-2 సార్లు కంఠోపాఠంగా చెప్పింది. అజమాయిషి తాయారమ్మ చేతికి ఇస్తే ఆవిడ హనుమంతస్వామిలా తూచా తప్పకుండా ఆచరిస్తుందని అమ్మకి తెలుసు. అమ్మ లేకుండా ఇక్కడ సారథితో గడపాలంటే నాకు గుండె దడపట్టుకుంది. అందులో అమ్మ రాత్రి భోజనాల దగ్గర నాన్నతో అతను వస్తున్నాడు, మనింట్లోనే ఉంటాడు, వాళ్ళిద్దరినీ సరదాగా కలిసి తిరగనివ్వండి, ఒంటరిగా గడపనివ్వండి, మధ్య మధ్యలో మీరు మీ వెధవ రాజకీయాలతో తలదూరుస్తూ ఉండకండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. అలాగే అన్నారు నాన్న రెడీగా ఒప్పేసుకుంటూ. నాకిక్కడ ఒంటరిగా ఉండే అతనితో గడపడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ధైర్యం చేసి అమ్మను తనతో వస్తానని అడిగాను. అది విఫలమవుతుందని, సాగే ప్రయత్నం కాదని నాకు మనసులో పీకుతూనే ఉంది. అయినా సరే అమ్మ నాలోని ఈ కలవరాన్ని కాస్తైనా గుర్తించకపోతుందా అనే ఆశతో వెళ్ళి ఆశాభంగం పొంది వచ్చాను. అమ్మ నన్ను తీసుకువెళ్ళదు. ఆ సారథితో కలిసి గడపక తప్పదు. ఈ ఊహతో నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నా స్వభావమే అంత. ఏదైనా విషయం అనుకుంటే పట్టుదలగా ప్రయత్నిస్తాను, ఎంతో కష్టపడతాను. చివరికి ఫలితం దక్కకపోతే అనవసరంగా శ్రమపడ్డానే అనే బాధ విపరీతంగా కలుగుతుంది. అపజయం పొందాననే ఉక్రోషం నాలో రోషాన్ని రెచ్చగొట్టి నన్ను శివంగిలా తయారు చేస్తుంది. అమ్మ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అలా గది తలుపులు బిగించుకుని నేనెంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. ఎంత టైం గడిచిపోయిందో స్పృహే లేకపోయింది. ఎప్పటికో అమ్మ వచ్చి నా గది తలుపులు తట్టి మీనా మీనా అని పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. నిన్నే, తలుపు తీ. నేను పలకలేదు, తలుపు తీయలేదు. మాట్లాడవా నాతో అసహనంగా అడిగింది అమ్మ. వినిపించినట్టే ఊరుకున్నాను. సరేలే, నీ ఎలకంతా సారథి వచ్చి తీరుస్తాళ్లే అనేసి వెళ్ళిపోయింది. కన్న కూతురితో అలా పరాచికాలు ఆడతారా ఎవరైనా? అలా ఆడేవాళ్ళని తల్లులంటారా? అమ్మ వెళ్ళిపోయినట్టు పాదాల సవ్వడి వినిపించింది. పావుగంట గడిచింది. మళ్ళీ అమ్మ తప్పక ఇక్కడికి వస్తుందనే ఆశతో, నమ్మకంతో నేను వెళ్ళి తలుపులు తెరిచి వచ్చి మంచం మీద కూర్చున్నాను. కానీ ఎంతసేపు చూసినా అమ్మ రానేలేదు. కింద కారు బయటికి తీసిన చప్పుడు వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి గోళ్లు కొరుకుతూ కిందకి చూస్తూ నిలబడ్డాను. కారులో డ్రైవర్, తాయారమ్మ సామాను సర్దుతున్నారు. నాన్నగారు కూడా అక్కడే నిలబడి ఉన్నారు. అమ్మ లేత నీలరంగు జరీ అంచు చీరతో, దాని మ్యాచ్ అయ్యే జాకెట్తో, ఆవిడకి ఎంతో అందంగా కనిపించే సిగతో, చంకన బ్యాగ్ తగిలించుకుని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటికి వచ్చింది. ఆ సమయంలో అమ్మను చూసిన వాళ్ళెవరూ నా అంతట కూతురుందని రుజువు చూపించినా సరే నమ్మరు. అమ్మ మనుషులందరినీ గుప్పెట్లో పెట్టుకున్నట్లే వయసును కూడా పెట్టుకుందేమో అనిపిస్తుంది. ఎంత బిగబట్టుకుందామన్నా సాధ్యం కాని నిట్టూర్పు ఒకటి నా గుండెల్ని చీల్చుకుంటూ బయటికి వచ్చింది. అమ్మ అక్కడ హాయిగా స్నేహితులతో సుందర దృశ్యాలు చూస్తూ షికారు తిరుగుతూ గడుపుతూ ఉంటుంది. ఇక్కడ నేను రాక్షసుని లాంటి సారథితో అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని అహర్నిశలు యాతన పడుతూ క్షణం ఒక యుగంలా గడుపుతూ ఉండాలి కాబోలు. కిందకి చూస్తున్నాను. అమ్మ హఠాత్తుగా తలెత్తింది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న నన్ను చూసి నవ్వింది. చెయ్యెత్తి వీడ్కోలు ఇస్తున్నట్టు గాలిలో అటూ ఇటూ ఊపింది. నేను చటుక్కున యువతలికి వచ్చేశాను. కారు కదిలిన చప్పుడు వినిపించింది. కదిలిన ఆ కారు గుండెల మీద నుంచే దూసుకుపోయినట్టుగా అనిపించింది. కిటికీ రెక్కెకి తల ఆనించి పెదవి గట్టిగా బిగబెట్టి నిలబడిపోయిన నాలో రోషం, దుఃఖం రెండూ పోటీ పడి ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి. చివరికి దుఃఖాన్ని రోషం జయించింది. ఏం చెయ్యాలో తోచని దానిలా మంచం మీద కూర్చున్నాను. మంచం మీద ఉన్న దిండు తీసుకుని అందులో ముఖం దాచుకున్నాను. అంతలోనే మెరుపులా గుర్తుకు వచ్చింది. ఆ దిండు కవరు కూడా అమ్ముకొన్నదే. అది తీసుకురాగానే ఆ రంగు నాకు నచ్చలేదని చెబితే సుతారంగా నవ్వి, నీ మొహం, నీకు రంగుల సకిలక్ష్యం కూడా తెలుసా అంటూ అదే తొడిగింది. దిండుని కంపరంగా చూసిన నేను 2 చేతులతో ఎత్తి సాధ్యమైనంత దూరంగా విసిరేశాను. నా కసి అంతా ఎలాగో అలా తీర్చుకోకపోతే నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంది. కానీ దగ్గర ఉన్న టీపాయ్ని బలంగా తన్నేశాను. లేచి మళ్ళీ కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాను. అవును, నువ్వు నాకు అమ్మవి కానే కావు. నా పాలిట దెయ్యం, భూతం అయిన రాక్షసి లాంటి ఓ కృష్ణవేణమ్మ. అక్షరాల నీ స్వభావం అంతా నాలోనూ ఉంది. నీకెంత పట్టుదల ఉందో అంతకు 1000 రెట్లు మొండితనం నాకు ఉంది. నన్ను సారథిని ఆకర్షించుకోమని కదూ వదిలేసి వెళ్ళావు. నేను చస్తే ఆ పని చేయను. కింద పడ్డ పాదరసంలా అతని చేతికి దొరకను. నువ్వు నీ వెంట నన్ను తీసుకువెళ్ళనంత మాత్రాన అతని నుంచి తప్పించుకునే ఉపాయం నాకు తెలియదనుకోకు. నేను నిపురుగక్కిన నిప్పుని, లాయర్ హనుమంతరావు గారి అమ్మాయిని అని నా ముందు లేని అమ్మతో శపథం చేస్తూ కసిగా ప్రతినబూనాను. మీనా 1 పార్ట్ 1 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.